దళిత క్రైస్తవుల రిజర్వేషన్ హక్కుల పరిరక్షణకై మహాదీక్షలు చేపట్టనున్నట్లు దళిత క్రైస్తవ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఈర్ల కుమార్ మాదిగ ప్రకటించారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పోస్టర్ను ఆవిష్కరించారు. రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టి అట్టడుగు వర్గాలకు అన్యాయం చేసేందుకు దేశవ్యాప్తంగా కుట్ర జరుగుతుందని ఆరోపించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆగస్టు 3 నుండి 7 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ దీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈర్ల కుమార్ మాదిగ దళిత క్రైస్తవ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆగస్టు 3 నుండి 7 వరకు పార్లమెంటు సెషన్స్ జరుగుతున్న క్రమంలో 5 రోజుల దళిత క్రైస్తవ శాంతియుత మహాదీక్షలు 2 రాష్ట్రాలున్న జిల్లా కేంద్రంలో దీక్షలు నిర్వహించాలని దళితులు దళిత క్రైస్తవ సమాజం కూడా శాంతియుతమైన పోరాటంలో దీక్షలలో మీరందరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బిషప్లు, పాస్టర్లు, దైవ సేవకులు అందరూ ఈ దీక్షలను విజయవంతం చేసి ఈ పార్లమెంట్ సమావేశంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనే హక్కు విషయంలో ఈ ఎంపీలు మాట్లాడాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాట్లాడాలి, అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడాలనే డిమాండ్ తోటే జిల్లా కేంద్రంలో దళిత క్రైస్తవ శాంతి మహాసభ దీక్షలను నిర్వహిస్తున్నాం. దళిత క్రైస్తవ శాంతియుత మహాదీక్షలు నిర్వహించబోతున్నాం కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈ విషయంలో పూర్తి బాధ్యత తీసుకొని స్వచ్ఛందంగా వచ్చి ఈ శాంతియుత నిరసన దీక్షలలో మీ వంతు మీ పాత్ర పోషించాలి. లేకపోతే మన హక్కులు కాలరాయడం జరిగింది. 77 సంవత్సరం అవుతున్న దళితులకు మత స్వేచ్ఛ హక్కు కోల్పోయాము. దళితులకు మత స్వేచ్ఛ హక్కు కాపాడుకోవాలి. భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ హక్కు ఇస్తే ఎస్సీ ప్రెసిడెంట్స్ గారు పారాత్రి 1950 ఆగస్టు 10వ తారీఖున ఈ ఉత్తర్వులు ఏముందో దీనివల్ల దళితుల యొక్క మత స్వేచ్ఛ హక్కు కోల్పోతున్నాం. కాబట్టి ఇక నుంచేనైనా మనం ఉద్యమానికి శాంతియుత పోరాటానికి మనం నాంది పలకాల్సిన అవసరం ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఈర్ల కుమార్ మాదిగ దళిత క్రైస్తవ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆగస్టు 3 నుండి